బిగ్ బ్రేకింగ్ న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఇప్పుడు వైసీపీ వర్గీయులలో అలజడి సృష్టిస్తుందనే చెప్పాలి. ఇక నారా లోకేష్ రెడ్ బుక్ అయితే రాజ్యాంగంలో యథాతథంగా నడుస్తుందని అందరూ అంటున్నారు. చెప్పినట్టే వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేశారు. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 141, 308, 350(1)(3) రెడ్ విత్ 3(5) అనే పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. మొత్తంగా చూస్తే 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయనే చెప్పాలి. ఇక వంశీపై SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అలాగే హైదరాబాద్ రాయదుర్గంలోని ఒక అపార్ట్మెంట్ లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. ఇంకా వంశీ ఇంటికి పోలీసులు నోటీసులు కూడా అంటించారు. కిడ్నాప్, దాడి, SC/ST అట్రాసిటీ కేసుల కింద అరెస్టు చేస్తున్నట్లయితే బుక్ చేశారు తన పేద కేసులు. ఇక టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పై ఉన్నారు. అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులు పెట్టినట్టుగా మనకైతే తెలుస్తోంది. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు కూడా రానుంది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పడంతో ఇకపై వల్లభనేని వంశీ ఇంకా ఆయన అనుచరులపై పోలీసులు అయితే కేసులు నమోదు చేస్తున్నారని చెబుతున్నారు. సత్యవర్ధన్ ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకొచ్చారని చెబుతున్న పోలీసులు దీనికి సంబంధించిన మొత్తం 5గురిపై ఈ కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇక మరోపక్క హీరో విశ్వక్సేన్ నటించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలైతే దుమారం రేపాయని చెప్పొచ్చు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మేకలే మిగిలాయని పృథ్వీరాజ్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాను ఒక నటుడిగా సినిమా ఫంక్షన్ వేదికపై చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందని సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అయితే చెప్తున్నారు. 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియా తనను వేధిస్తోంది అంటూ కుటుంబ సభ్యులతో వచ్చి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఫోన్ కాల్స్, మెసేజ్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన నెంబర్ను సోషల్ మీడియా గ్రూప్ లో ఉంచి 1800 కాల్స్ చేయించారని, అమ్మ, భార్య, పిల్లలను కూడా తిట్టించారని, వారి వేధింపులు తాళలేకే ఆసుపత్రిలో చేరినట్టుగా చెప్పారు. ఇక అనిల్ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. ఇక త్వరలో ఏపీ హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని అంటున్నారు. తనను వేధించిన వారిపై ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తానని పృథ్వీరాజ్ అంటున్నారు. మరి వైసీపీ దీనికి ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది, ఎలా ఈ మాటలను వక్రీకరిస్తుంది, ఇవన్నీ కూడా మనం చూడాల్సిందే.